నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 గురు కరుణామయ్య గారు. వారు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మందికి శ్రీ విద్యా ఉపాసన గురించి కానీ, శిక్షణ గురించి కానీ చాలా మందికి సలహాల రూపంలో, వారి మంచి మాటల రూపంలో మంచి మంచి విషయాలు తెలియజేస్తూనే ఉన్నారు. వారితో మాట్లాడి ఇప్పుడు మనం కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అమ్మ దయ వల్ల బ్రహ్మాండంగా ఉన్నారు. అవును, మీరు ఎప్పుడు చక్కగానే ఉంటారు నవ్వుతూ. గురుగారు, క్వశ్చన్ ఏంటంటే, మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం, కానీ చాలా మంది చాలా రకాలుగా ప్రస్తుతం చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనిపించింది. బ్రహ్మ ముహూర్తం. అయితే బ్రహ్మ ముహూర్తంకి చాలా విశిష్టత ఉంది అని చెప్పి, ఏంటి ఆ విశిష్టత? మళ్ళీ ఆ సమయంలో మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి అని చెప్పి అంటుంటారు. అసలు ఏంటి ఆ పనులు? బ్రహ్మ ముహూర్తం అనేది సూర్యోదయానికి ముందర. ఆ లెక్కలేవో కొంతమంది అరగంట అంటారు, కొంతమంది 30 అంటారు, 3.5 గంటలు అంటారు. అది ఏదవని సూర్యోదయానికి ముందర. ఎందుకంటే కాలాన్ని బట్టి మనం చెప్పాలి. ఇప్పుడు ఐటీ ఫీల్డ్ బిజీగా ఉంటారు, రాత్రి యుఎస్ కాల్స్ అటెండ్ అవుతారు. వాడు నేను 3:30కి లేమంటే ఏం చేస్తారు? చేత మధ్య మార్గంగా చెప్పుకోవాలంటే సూర్యోదయానికి ముందర, ఓ అరగంట ముందర అనుకోండి. ఆ టైంలో బ్రహ్మ ముహూర్తం అంటారు. బ్రహ్మకే, సృష్టికర్త బ్రహ్మకే ఆయన ఒక మంచి ముహూర్తంలా తీసుకున్న అంటే ఎంత శక్తివంతంగా ఉంటుంది. బ్రహ్మ ఏం చేస్తాడు? సృష్టి చేస్తాడు. అంటే మనలో సృజనాత్మక శక్తి ఎక్కువ రావడానికి. మన లైఫ్ చూడండి, పొద్దున్న లేవగానే కడిగిన మొహాన్నే కడగడం, తాగిన కాఫీ తాగడం, కట్టిన చీర కట్టడం, అదే స్టూడియోకి రావడం, అదే వీడియోస్, ఇంకోటి రొటీన్ అయిపోయింది. ఒక సృజనాత్మక శక్తి అన్నది, ఇది నేను కొత్తగా ఇవాళ చేశాను తృప్తిపడి అనేది వెనక్కి తిరిగి చూసుకుంటే ఎప్పుడో కానీ కథలు మనకి కొన్ని సందర్భాల్లో ఏదో వింత జరిగినట్టు. ఇందులో వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితాలను, మీకు పెళ్ళయిందో లేదో తెలియదాకా, పెళ్ళైతే మీ జీవితంలో భర్త, పిల్లలు, స్టూడియో, ఐ డ్రీమ్స్ ఇవే ఉంటాయి తప్పితే, విజిత అన్నమ్మాయి మీ దీని బొమ్మరిల్లో సిద్ధార్థ్ చెప్తాడు, నేను వెనక్కి తిరిగి చూస్తుంటే నువ్వే ఉన్నావు నా అన్న అంటాడు. అంతే, మనందరం సిద్ధార్థులమే. అవును, ఇది వెనక్కి తిరిగి చూస్తే నేను ఉండను, నా పిల్లలు, నా భర్త, నా భార్య, నా వర్క్ అని. అదే సృజనాత్మక శక్తి మాట అటుంటే అసలు నేనే లేను. అలాంటి వాడికి ఒక సృజనాత్మక శక్తిని కలిగించడానికి అనువైనటువంటి సమయం. ఎందుకన్నారు? యోగపరంగా చూస్తే సూర్యుడి యొక్క కిరణాలు, తెల్ల కిరణాలు భూమిని తాగినప్పుడు మాయాశక్తి వస్తుందని అంటారు. ఎర్ర కిరణాల వరకు పర్వాలేదు, అంటే ఎరుపెక్కిన అరుణోదయం అంటారు చూడండి, అప్పుడు పర్వాలేదు. తెల్లబడింది అనుకోండి, మాయ వస్తుంది. మీరు గమనిస్తే సూర్యోదయానికి ముందరే ఒక అరగంట ముందు లేవండి, మీకు ఏమీ తోచదు, అబ్బా అలా ఉందాం అనుకోండి, లేదా బయటికి వెళ్ళి అలా అనిపిస్తుంది. అదే సూర్యుడు తెల్లబడ, అమ్మో పని మనిషి ఇంకా రాలేదు, లేట్ అయిపోయింది. ఎందుకు వస్తుంది అది? అవును, తెల్లబడేటప్పటికీ మనకి మాయ, అంటే ప్రాపంచికంలో పడిపోతాం. మాయ అంటే ఏమండి? ప్రాపంచికంలో పడతాం, ఇంకా వేరేదేది తోచదు. అంచేత నేను అసలు చెయ్యాల్సిన పని ఏదో ఒకటి ఉంది, నేనైనా మీరైనా భూమి మీదకి వచ్చాక, ఇది కాదు, అది నాకు గుర్తు చేసే సమయమే బ్రహ్మముహూర్తం. నేనెవరిని, నేను ఎందుకోసం వచ్చాను, నేను కొత్తగా ఈ ప్రపంచానికి ఏం తేగలను. ఓషో అని ఒక ఆయన ఉన్నారు, పేరు విన్నారా? పూణే, ఆయనకి చెడ్డ పేరు ఉందనుకోండి, బట్ గొప్ప ఫిలాసఫర్. ఆయన పుస్తకాల్లో ఓషో విజిటెడ్ దిస్ ప్లానెట్ బిట్వీన్ దిస్ అండ్ దిస్ ఇయర్ అంటుంది. పుట్టాడు చచ్చిపోయారని ఉండదు. సో మనం విజిటర్స్ అనమాట. నేను 1953లో వచ్చాం ప్లానెట్కి. వెళ్ళిపోయేది ఇంకా టికెట్ రాస్తాడు కానీ మనకు కనబడదు అయ్యారు, అంతే. అదృష్టవశాత్తు కనబడింది, చచ్చిపోతుంది ఇప్పుడు నుండి. సో ఈ టైంలో నేనేం చెయ్యాలి అని నాకు తోచాలంటే బ్రహ్మముహూర్తమే. ఆ బ్రహ్మముహూర్తంలో మొట్టమొదట మా శ్రీవిద్యలో చెప్పాలంటే, మంచం మీదే కూర్చుని ఉత్తరం కేసు తిరిగి జపం చేయమంటాం. నేను ఇది
మా మాడ్యూల్ 1 బేసిక్ క్లాస్లో చెప్పినప్పుడు చాలామంది ఉమ్, అదేంటి పళ్ళు కూడా దూపలేదు, అదే కదా. జపం ఏమిటి అంటారు. ఆ, సో వాళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు విజిత గారు, ఉమ్, మీరు మహాభక్తురాలు, ఆ, పడుకుని ఉంటారు, మహాలక్ష్మి వస్తుంది, ఆ, అమ్మ విజిత లేమ్మా నేనే మహాలక్ష్మిని నేను అనుగ్రహించడానికి వచ్చారంటే మీరు వెంటనే కాళ్ళు పట్టుకుని లక్ష్మీ క్షీర సంరాధర్యాం అంటారా? ఎక్స్క్యూజ్ మేడం నేను బ్రష్ చేసుకుని వస్తారంటారు? చెప్పండి. లేదు, వెంటనే మనం మరి అమ్మవారిని అయ్యో బ్రష్ చేయకుండా ఎలా శ్లోకాలు చెప్తున్నారు? సాక్షాత్తు అమ్మవారే వచ్చిన తర్వాత మరి ఇవన్నీ అదే ఎక్కడ ఉంటాయి గురుగారు? అచేత ఏంటంటే ఉమ్, నేను మంచం మీద నుండి కిందకి దిగారంటే ఈ కాలు పెట్టగానే నేను ఎవరినైతే భూదేవిని అంటున్నానో ఆ భూదేవిని తంతున్నాను. అవును. అందుకే ఒక శ్లోకం చెప్పుకుంటాం. Hmm. ఓమోస్కలిత పాదానాం ముమిరే అవలంబనం త్వయి జాతాపరాధానం అమ్మ తెలిసే తంతున్నానమ్మా. ఆ, ఏం చేయను? కిందకి దిగకపోతే నా సంసారానికి నేను చేయలేను. త్వయి జాతాపరాధానం త్వమే తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి అని లెంపలేసుకుని దిగుతాం. ఆ, అంచేత సిన్లెస్ స్టేట్, పాపరహిత స్థితి ఏమైనా ఉందంటే అది మంచం మీద. ఆ, ఆ మంచం మీద జపం చేసుకుంటే అవుతుంది. మననాత్ త్రాయితీతి మంత్ర. గురువు ద్వారా ఏదైనా మంత్రాలు వచ్చుంటే ఆ మంత్రాలన్నీ మనం అసలు బ్రహ్మ ముహూర్తంలో నిశ్శబ్ద ధ్యానం వల్ల చాలా మంచిది. ఉమ్, గోల లేస్తే గోలే కదమ్మా, అవును, బయట గోల లోపల గోల. అంతే. నిశ్శబ్ద ధ్యానం అంటే ఉమ్, కళ్ళు తెరుచుకుని ఇలా ఉండాలి. ఆ, కళ్ళు మూసుకుంటే మనం ఊహకు మళ్ళీ అమ్మవారు కనబడింది, మెరుపు తీగలు కనబడ్డాయి, అదిరిపోయింది, డామ్ డామ్ శబ్దాలు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఊహలేమని అవును, నిశ్శబ్దంగా ఇలాగ నాకు ఇవ్వబడిన సంసారం, నాకు ఇవ్వబడిన ఇల్లు, ఇవన్నీ అక్కడ గోడకి రంగులు వెలిసిపోయి ఉంటాయి. అది చూడగానేంటి రంగులు వేయించాలి అనుకుంటాం. అంతే. అవన్నీ దాటాలి, ఇలా చూడాలి. ఆ, ఎవడో ఒకటి లోపలికి వచ్చేస్తుంటాయి, డిస్టర్బెన్స్ కాదు, ఎలా చూడాలి అంటే ఏంటి? నా మనస్సుని అదుపులో పెట్టుకోవడానికి అనువైనటువంటిది నిశ్శబ్ద ధ్యానం. ఉమ్. సో బ్రహ్మ ముహూర్తంలో మొట్టమొదటి చేయాల్సిన నిశ్శబ్ద ధ్యానం. కానీ ఆలోచనల్ని మనం కంట్రోల్ చేయలేం కదా గురుగారు. చేయలేం. ఎంత నిశ్శబ్దంగా ఉండాలన్నా కూడా వచ్చేస్తూనే ఉంటాయి. చేయలేం. కానీ ఉమ్, రోడ్డు మీద హైవే మీద వెళ్తుంటే కార్లు ఎలా వెళ్తే ఆ. ప్రతి కారు నెంబరు నోట్ చేసుకోరు కదా, చేసుకోము. పిచ్చాడంటారు. అవును. అలాగే ఆలోచనలు వెళ్ళిపోతుంటే మీరు ఎందుకు పట్టుకోవాలి? ఓ, నేను ధ్యానంలో ఉన్నప్పుడు ఆలోచన వెళ్ళనివ్వండి. ఓకే, ఓకే. మీరు సమంత గురించి ఆలోచిస్తారో, మమయిత ఖాన్ గురించి ఆలోచిస్తారో, సో ఏది మీ ఇష్టం, అది అంతే. అంతే. అది సమంత, ఇవిడ మమయిత ఖాను, ఇవిడ మహేష్ బాబు అని గుర్తిస్తేనే నేను మైల పడుతున్నాను. అంటే అంతే. నా మెడిటేషన్కి శ్రద్ధ భంగమైంది. పెట్టలేకపోతున్నాం అక్కడ. ఉమ్, వాళ్ళు మంచివారే, మనం మళ్ళీ పడిపోం. నా మెడిటేషన్కి భంగమైంది. అందుచేత ఏం చేయాలి? వాళ్ళందరూ వస్తుంటే వాళ్ళు కూడా దేవతా స్వరూపాలే అయిపోయింది. అంతే. ఇక నేను చేస్తుంది అవును. ఆ ఒక్క ఆట ఆడిస్తుంది అమ్మవారు. ఆ, నేను ఇలా కూర్చొని అమ్మా నేను ధ్యానం చేయాలంటే అప్పుడే వస్తాయి ఆలోచనలు నువ్వు అంటావు, ఇవన్నీ. ఉలికి పడతావా అని చెప్పేసి పాటలు వస్తాయి మనకి. ఆ, అది దాటాలి. అంటే దాన్ని ఆపేయాలి అనుకోవడం ఇది ఆపాలంటే కోమాకి వెళ్ళాలి, ఉమ్, అంతే కదా. అంతే. అప్పుడు కానీ ఆగదు, ఆగదు. అది వద్దు మనకి. అలా చూస్తూ ఏ ఆలోచన వచ్చినా సరే ఎంజాయ్ చేస్తూ అలా ఉంది. ఇది నిశ్శబ్ద ధ్యానం. ఉమ్, దీని తర్వాత గురువు మంత్రం ఇస్తే ఆ మంత్రాన్ని మీరు జపం చేయాలి. ఆ, లేదు అంటే ఓం నమో నారాయణాయ, విష్ణుమూర్తి. Hmm. మనకి పార్టీలు ఉంటాయి కదా, కాంగ్రెస్, బీజేపీ అని. విష్ణుమూర్తి పార్టీ అయితే ఓం నమో నారాయణాయ, శివుడు గారి పార్టీ అయితే ఓం నమ శివాయ. శివాయ. ఏం చేస్తామని తప్పదు. అంతే, అంతే. ఇది ఎవరికి ఇష్టం వచ్చిన పార్టీ వాళ్ళ లీడర్ పేరు వాళ్ళు చెప్పుకుంటారు. ఇక్కడ కూడా రాజకీయాలు. మనకి బాబోయ్ వాళ్ళ అత్తగారులు, మామగారులు, వాళ్ళ కొడుకు, వీళ్ళు మేనల్లు వాడు, మనకి ఏదైతే ఓ జీవితం ఉందో ఆ దేవుళ్ళకి అంటగట్టేసి అంతే. మనం ఆనందపడిపోతూ ఉంటాం. అవును. సో ఎవరికి ఆనందం కలిగించే మంత్రాన్ని, లేదా ఓం హ్రీం హౌం నమ శివాయ అని ఉంది, ఆ మంత్రమైనా చెప్పుకుంటే ఆ సమయంలో నమ్మకం. మన మతం అంటే ఏంటి? నమ్మకం. మతం అంటేనే నమ్మకం. మన నమ్మకం ఏంటంటే దేవతలందరూ కూడా ఉత్తర దిశగా బయలుదేరుతూ ఆ సమయంలో ఏ జీవులు లేచి కూర్చుని జపం చేస్తున్నారో, భగవద్ ధ్యానం చేస్తున్నారో వాళ్ళని ఆశీర్వదిస్తారు. అంటే వాళ్ళకి రూపాలు ఉన్నాయో, పైన నక్షత్రాలు పడ్డాయో అవన్నీ మనకు అనవసరం. అవును. నాస్తికులు చెప్తారా అయితే నక్షత్రాలు పడ్డాయా నా మీద, అది వేళాకోళం చేస్తారు. అవును. అదేమిటంటే వాళ్ళ భాషలో చెప్పాలన్నా కూడా
ఆ టైంలో ఒక నేచర్లో ఒక రకమైన ఎనర్జీ ఉంటుంది. ఉమ్, ఆ ఎనర్జీ మనల్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది దైవికంగా. ఆ, ఆ ఉత్తేజం మనకి మంచిది. అంటే 72,000 నాడులు ఉత్తేజమై ఉమ్, ఒక రకమైన రిలాక్సేషన్ పొందుతాం. ఉమ్. మరి ఇప్పుడు ఇంత ప్రత్యేకత ఉన్న ఈ సమయంలో మనం అంత శక్తివంతమైన సమయంలో మనం అంతే విధంగా మంచి పనులు కనుక చేస్తే ఆ శక్తి ఇంకా ఎక్కువ మనకి లభించే అవకాశం ఉంటుంది కదా గురుగారు. మరి ఎలాంటి పనులు చేయాలి అప్పుడు మనం? అప్పుడు చెప్పానుగా, జపం చేయాలి, జపం. జపం చేసుకోవాలి. లేదా గ్రంథ పఠనం, మంచి గ్రంథం ఆ, ఏదైనా తీసుకొని మరి అప్పుడు కాస్త మొహం అది కడుక్కొని గ్రంథ పఠనం చేసుకోవచ్చు. మా గురువు గారు ఏం చేసేవారు, ఆ, పొద్దున్నే లేచి, ఆయన చూడండి తెలివైన వారు చేసే పని, పొద్దున్నే లేచి ఆ టైంలో కంప్యూటర్ ముందు కూర్చుని ఉమ్, అలా తనకి ఏం తోస్తే అదంతా అమ్మవారి గురించి టైప్ చేసేవారు. ఆహా, ఆయన తాపత్రయం అంతా దైవీభవం ఆయన కట్టారు. ఆహా. ఆయన తాపత్రయం అంతా జగత్తుకి ఇవన్నీ ఈ విషయాలు తెలిసి తెలియచేయాలి. బాగుపడాలి అని. ఓకే. అయిపోయి సూర్యుడి పైకి వచ్చేసే కానీ పడుకుంటున్నాడు. మళ్ళీ 8 గంటలు లేచిపోయారు. ఆహా, మరి నిద్ర ఆపుకోవద్దు కదా. అవునవును. 2:30, 3కి లేచిపోయేవారు. ఆ, ఆ టైంలో హాగా జపం చేసుకునేవారు. గ్రంథ పఠనం బోల్డ్ పుస్తకాలు చదివేవారు. సూర్యోదయం ఒక 6:30 అయిపోగానే కొంచెం ఒక్క కునుకు తీసి 7:30 ఆ ప్రాంతం లేచేవారు. ఆహా, సో ఆ గ్రంథ పఠనం, ఈ జపం, ఈ 2 చేయడం, లేదా నిశ్శబ్దం 3 మూడు. అది చేస్తే మంచిది. ఉమ్, ఇకపోతే మా పీఠంలో ఉమ్, ఆ టైంలోనే మొత్తం అన్నీ అయిపోయాక పూజ కూడా చేస్తూ ఉంటాం. ఆహా. రుద్రాభిషేకం చేస్తాం. ప్రతినిత్యం ఉంటుందా గురుగారు? ప్రతినిత్యం ఏకాదశ రుద్రాభిషేకం చేస్తాం. ఆహా, సహస్ర లింగాలకి, స్ఫటిక లింగాలు ఉన్నాయి. ఆ, ఆ సహస్రలింగాలకి ఏకాదశ రుద్రాభిషేకం ప్రతిరోజు ఆ బ్రహ్మ ముహూర్తంలో చేస్తాం. అదే చెయ్యాలని లేదు. భగవద్ ధ్యానంలో 3 రకాలు ఉన్నాయి: జపము, పారాయణ, అర్చన, తర్పణ, హోమం. ఈ 5 3 ఉమ్, ఆ బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మంచిది. జపం ఇందాక చెప్పాం. అవును, పారాయణ ఏదో ఒక గ్రంథ పఠనం, అవును. భగవద్గీత చదువుకోండి, రామాయణం చదువుకోండి, లలిత సహస్రనామం చదువుకోండి. లేదా అర్చన, ఉమ్, అభిషేకం చేసుకోండి, ఓ చిన్న పూజ చేసి, అది స్నానం అది చేశాకే ఓకే. ఇది చెయ్యండి. ఉమ్, ఆ బ్రహ్మ ముహూర్తంలో చేస్తే ఇందాక చెప్పినట్లు దేవతల యొక్క శక్తి కూడా ఉమ్, మనకి తోడై అనేక అనుభవాలు పొందుతాయి. అంతేగాని బ్రహ్మముహూర్తంలో లేస్తే మీ కోరికలు తీరిపోతాయి అలా చెప్పుకోకూడదు. ఆ, ఈ అసలు కోరికలే లేని స్థితికి వస్తారు. ఆ, మనకి కోరిక తీరితేనే ఆనందపడతా ఉంది. ఎందుకు? అవును, అవును. ఉమ్, ఇప్పుడు భోజనం చేస్తే ఒక శక్తి వస్తుంది. అవును, ఈ మోడర్న్ లైఫ్లో ఒక చిన్న క్యాప్సూల్ వేసుకుంటే అంతే శక్తి వస్తుందన్నారా లేదా? అవును, వస్తుందన్నారు. అవును. సో అలాగా నేను ఏ స్థితికి వెళ్తే నాకు అసలు కోరికే లేకుండా మహాతృప్తిగా ఉంటానో ఉమ్, అటువంటి స్థితి. అదే సమయంలో నాకు ఈ యొక్క వాక్ సిద్ధి, మా పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటారు, నేను అనుకున్నది అవడం, ఇవన్నీ కూడా వస్తాయి. ఉమ్, అంచేత యోగ మార్గంలో కొంతమంది సంగీత సాధన, ఆ, సంగీతం నేర్చుకుంటున్నారు. ఆ, అప్పుడు వాళ్ళు సంగీత సాధన చేయడానికి అనువైన సమయం. ఉమ్, కాబట్టి మీరు అనొచ్చు, ఒకవాడు పడుకుంటే మీరు ఆడికి కేకలెడితే ఎలాగని, వేరే విషయం. దానికి అనువుగా ఉంటే ప్రదేశం బాగుంటుంది. సంగీత సాధన. ఆ రోజుల్లో ఆ టైంలో మొలలోతు నీళ్ళల్లో కూర్చుని సాధన చేయమని వారు. ఆహా, శంకరాభరణం సినిమాలో కూడా చూస్తారు, నీళ్ళల్లో కూర్చోబెట్టి సంగీత సాధన. ఎందుకంటే ఆ టైంలో ఈ కంఠం అలసిపోదు కదండి. రాత్రి అంతా ఒక 7 గంటలు రెస్ట్ రిలాక్స్ అవుతారు. తీసుకుంటారు, అవును, బాగా రెస్ట్లో ఉంటుంది. అవును. పొద్దున్న ఎప్పుడో మధ్యాహ్నం చేస్తానంటే తెరిచి అరిగిపోయి ఉంటుంది. అవును. ఆ టైంలో కంఠం బాగుంటుంది. నెంబర్ 1. వాతావరణంలో నాకేమీ డిస్టర్బెన్స్ ఉండదు. ఉండదు, పిన్ ప్రశాంతంగా. డ్రాప్ సైలెన్స్. ఎప్పుడైనా లేచి చూసారు పొద్దున్న? ఆ, లేదు, చూసాను. ఇంకా అలాంటప్పుడు విలేజ్ లో అయితే ఇంకా చాలా బాగుంటది. అప్పుడే కోయిళ్ళు కూ 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 అవును. ఉంటే అసలు దురదృష్టవంతులు అన్నీ పోగొట్టుకున్న వాళ్ళు, బ్రహ్మముహూర్తంలో లేవని వాడు. ఆ. ఏం అక్కర్లేదు, అది పూజ ఇవన్నీ వదిలేయండి, ఉమ్, హాయిగా బయటకు వచ్చి అనండి ఒక్కసారి. ఏ ప్రశాంతంగా కారు బయటికి రాదు, పొల్యూషన్ ఉండదు, అవును, అవునా కాదా? నిజమండి. సౌండ్ పొల్యూషన్ లేదు, అవును, ఎయిర్ పొల్యూషన్ లేదు. లేదు. ఆ టైంలో మీరుంటే ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఉమ్, దేవుడి మాట ఉంటుంది, ముందు ఆరోగ్యం బాగుపడుతుంది, ఫ్రెష్ ఎయిర్ గాలి. అప్పుడు యోగా చేసినా కూడా మంచిదే. ఓకే. యోగాసనాలు వేస్తారు కొంతమంది. నేను చిన్నప్పుడు వేసేవాళ్ళం, 20 అప్పుడే యోగాసనాలు వేసేవాళ్ళం. ఆహా. శీర్షాసనం, మలాసనం, ధనురాసనం, ఇవన్నీ అప్పుడు వేస్తే బాడీ బాగా
ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, కనుక ఫోకస్ బాగా ఉంటుంది. అంచేత టూకీగా చెప్పాలంటే నువ్వు ఏ ఉపాసన చేయదలుచుకున్నావో, గాన ఉపాసన కానీ, నృత్య ఉపాసన కానీ, పాండిత్య ఉపాసన కానీ, దైవ ఉపాసన కానీ, ఏ ఉపాసన యోగోపాసన కానీ చేస్తే ఆ టైంలో మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది. అందుకే విద్యార్థులను కూడా పేరెంట్స్ లేపి చదువుకో, పొద్దుగాల తెల్లారుజామున చదువుకుంటే బాగా గుర్తుంటుంది అనేవారు. ఎందుకంటే చూడండి, రాత్రంతా మేలుకుని చదవడం ఒకటి, రాత్రి పెందరాడే పడుకొని అవును పరీక్షలప్పుడు పొద్దున్నే 3:30-4 గంటలు లేచి చదివితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మా అమ్మగారు అలాగే లేపేవారు, లేచి ముందు మొహం కడిగి కూర్చోాలనేది, ఆ కూర్చుంటే ఫ్రెష్గా ఉంటుంది. అది మొదట మొరాయిస్తుంది, ఊగేవారు కదా ఇలా నిద్ర వచ్చి ఉంటుంది. ఫస్ట్ 4 days ఉంటుంది. మా నాన్నగారు వెనక అనేవారు, ఆ నాన్నగారు భయంతో అనేవాడు. ఇది అలవాటు అయిపోయి వీడు ఇంతేరా, వీడు పొద్దున్నే లేచి తీరుతారు చచ్చిరావాలనుకుంటే మైండ్కు వెళ్తుంది ఆ సిగ్నల్, వెళ్ళి ఇంకా 3:30, నేను ఇప్పుడు కూడా 3:30-4 కల్లా మెలకు వచ్చేస్తుంది. నాకు ఆ చిన్నప్పుడు మెలకు వచ్చిందే నాకు ఇప్పుడు అలవాటు అయిపోయింది. అంతెందుకండి, ఇక్కడ నుండి అమెరికా వెళ్తారా? అవును, అమెరికా వెళ్తే ఏంటి, మనకి రాత్రి వాళ్ళ పగలు, చచ్చినట్టు మన పగల్లో అక్కడ పడుకుంటున్నావా లేదా, మన రాత్రిలో వాళ్ళు మేలుకున్నావా లేదా, అంటే ఏంటి నాకు తెలియాలి. నా చేతుల్లోనే ఉంది మైండ్. అదే మాస్టర్ పరమహంస యోగానంద రామకృష్ణ పరమహంస అంటే, కాకుల్లా బతికే మనం ముందు హంసల్లా మారి తర్వాత పరమహంసలా మారాలి. మైండ్ చెప్పినట్టే వెండం కాదు, బానిసలు. ఇది చూడండి, ఒకసారి చెప్పినట్టున్నాను మీకు, ఈ హైదరాబాద్ బెంగళూరు నగరాల్లో వాకింగ్కి తీసుకెళ్ళాలి కుక్క పిల్లలు. ముందు దర్జాగా వస్తాడు, అని వెనకాతల కుక్క ఉంటుంది, ఇలా పట్టుకుని వస్తాడు. కొంచెంసేపు కుక్క ముందు ఉంటుంది, వీడు వెనకాతలు వెళ్తాడు. మనం అనకూడదు కానీ అలా చెప్పారు. మైండ్ ముందుంది, నేను వెనకాల అది చెప్పినట్టు వెళ్తూ ఉంటా. అలా ఆగితే ఆగుతున్నాను నేను. అవును, అదేనా వెళ్తే కవర్లో తీసి వేసుకుంటున్నాను. ఏం కర్మ చెప్పండి ఇదంతాను. సో అట్లాంటి లైఫ్ కాదు. బ్రహ్మముహూర్తంలో లేస్తే ఆ మైండ్ మన కంట్రోల్లో ఉండి నేను ఒక మాస్టర్ అవుతాను. నేను చెప్పినట్టు వినాల్సిందే ఇంద్రియాలు. నేను అన్నం పెడితే తినాలి, ఏళ్ళకి పెడితే ఏ వేళకి పెడితే ఆ వేళ తినాలి. ముందు పరాయిస్తాను. న్యూజిలాండ్లో ఉన్నప్పుడు 10 రోజులు నేను ఉపవాసం ఉన్నాను, అంటే దసరాల్లో ఉండి రోజుకి ఒక, అంతా వెరీ పని లేండి, అదొకటి తర్వాత చెప్తాను. ఓ గ్లాసులు పాలు తాగేవాడు రోజు, ఇంకేం తినలేదు అంతే. రాత్రి మొట్టమొదటి 3 రోజులు మాత్రం చాలా బాగా వేసింది. మా ముందే మా ఆవిడ మా పిల్లలు ఆవకాయ అన్నం అది కలుగుంటే, ఎందుకు అనవసరంగా అందరికీ అనౌన్స్ చేసాను ఉపవాసం అని. సో అలా 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 తర్వాత నుండి ఒకటి గమనించాను, 4వ రోజు అసలు అనిపలేదు, అస్సలు ఇంకా దాని జోలికి వెళ్ళలేదు. మైండ్ వీడింతే నాకేం పెట్టడు, రాత్రి 10 గంటలు ఓ గ్లాసు పాలే అని సెటిల్ అయిపోయింది. అయిపోయి 10వ రోజు అయిపోయాక 11వ రోజు అన్నం పెడితే నేను తినలేదండి. ఇంత తింటే ఎక్కువ అలవాటైపోయింది. దాని తర్వాత నాకు వచ్చింది ఏంటంటే పుణ్యం, డయాబెటిక్, షుగర్ వచ్చింది. న్యూజిలాండ్లోనే షుగర్ వచ్చింది. అంటే మరీ అంత కటిక ఉపవాసం ఉండకూడదు. ఏదో కాస్త తీసుకుంటే పర్వాలేదు, కానీ మరీ అందులో అక్కడ దేశం కాని దేశం, అక్కడ వాతావరణం వేరు, అటువంటిది. అంచేత బ్రహ్మ ముహూర్తంలో నేను కానీ లేచి సాధన చేస్తే, ఇప్పుడు చెప్పిన సాధన, నా మైండ్ నా కంట్రోల్లో ఉంటుంది. నా మెయిన్ అక్కడే. అందుకే ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టవచ్చు, తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు. అంటే ఇసకను పట్టుకుని ఇలా ఇలా పిండేసి నూనె వస్తుంది. సాధ్యమైన గురుగారు అదైనా సాధించవచ్చు. అంత కష్టం. నాస్తికుడైన రాజు ముందు దైవ స్తోత్రాలు చేసి వాడిని మెప్పించవచ్చు. ఇది అదుపులో ఉంచుకోవడం మాత్రం సాధ్యం కాదు. కరెక్ట్. అది అదుపులో ఉంచుకోవాలంటే బ్రహ్మముహూర్తంలో లేవాలి. మరి చేయకూడని పనులు ఏమైనా ఉన్నాయా? చేయకూడని పనులు ఏంటి? అప్పుడే ఇంకేమున్నాయండి? నాకు నా యొక్క ప్రాపంచికానికి కానీ ఆధ్యాత్మిక కానీ అడ్డొచ్చే పనులు, నా దృష్టిలో పాపం అంటే అదే. ఎవరు లిస్ట్ లేదు, చేయకూడదు పనులు. అప్పుడు వచ్చి నెట్ఫ్లిక్స్ తీసి నిన్ననే సినిమా వచ్చింది ఓటీటీలో అని ఆ సినిమాలు చూస్తూ ఉంటారు. అటువంటి చేయకూడదు. గట్టిగా మాట్లాడడం,
ఆ రోజు లేచిపోతారు కొంతమంది, కానీ ఈ వంటింట్లోనూ అటు ఇటు తిరుగుతూ గట్టిగా కేకలేస్తారు. అదేమవుతుందంటే వాతావరణంలో, ఒక నిశ్శబ్ద వాతావరణంలో ఒక యోగం ఉంటుంది. అది ఓంకారంతో సమానం అంటారు. ఆ శబ్దం, అన్ని శబ్దాలు ఓంకారంలో లైవతే, ఓంకారం నిశ్శబ్దంలో లైవతే, నిశ్శబ్దానికి అవతల అమ్మవారు ఉందంటారు. ఇది ఈ సత్యం తెలుసుకుంటే, అది తెలుసుకుని కేకలు అరుపులు లేకుండా ప్రాపంచికమైనటువంటి విషయాలు తక్కువ చేస్తే, అంటే ఏమిటి, కంప్యూటర్ మీద పని చేసుకోవడాలు అలాంటివన్నీ కాకుండా అదేంటి భుక్తి, ఆ భుక్తులన్నీ పక్కన పెట్టాలి. నాకు నేనుగా ఒక జీవిగా నేను ఉద్ధరింపబడడానికి ఏం చేయాలి, ఇందాక చెప్పాను కదా, అటువంటివి చేస్తే మంచిది. నెంబర్ 2, ఇందాక చెప్పినట్టు కేకలు పెట్టడాలు కానీ గట్టిగా అరవలాలు లాంటివి చేయకూడదు. నెంబర్ 3, నేను లేచేసాను కదా అని కొంతమంది పక్క మీదే అటు ఇటు దొల్లుతూ ఉంటారు. మీకు గమనించారు లేదు? లేచిపోయాను, లేస్తారు కానీ మంచం నుంచి దిగరు, దొల్లుతూ ఉంటారు. ఇటువంటి బద్ధక పనులు, బద్ధకాన్ని ప్రేరేపించే ఎటువంటి పనులు మనం చేయకుండా ఉంటే మంచిది, బాగుంటుంది. అంటే బ్రహ్మగారి యొక్క ముహూర్తంలో నేను ఆయనకి తగినట్లు నేను నా చర్యలు ఉండాలి. గురుగారు, ఆడవారి విషయానికి వస్తే వాళ్ళ నెలసరి సమయంలో రకరకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి, ముఖ్యంగా పూజల విషయానికి వస్తే వాళ్ళు కంప్లీట్గా దూరం ఉండాలని చెప్పి, వాళ్ళు ఆ 4 రోజులు 5 రోజుల వ్యవధి ఏదైతే ఉందో ఆ సమయంలో మనం ఇంట్లో మిగతా వాళ్ళు కూడా పూజలే చేయకూడదు అని చెప్పి రకరకాలుగా వింటున్నాం. నిజంగా ఇదంతా నిజమేనా? అసలు మహిళలు నెలసరి సమయంలో పూజల విషయంలో, పూజ గది విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి? ముఖ్యంగా పూజ గది ముందు నుంచి వంటగదిలోకి వెళ్ళడము అలాంటి దారులు ఏమైనా ఉంటే అసలు ఆ గది ముందు నుంచి కూడా తిరగకూడదు, కొంత దూరం అనేది మెయింటైన్ చేయాలని అంటుంటారు. నిజంగా అలా గదికి దూరం అనేది చెప్పారా మీకు? లేదు గురుగారు. 4 feet 5 inches అని అలా ఏం చెప్పలేదు. అలాంటిది ఏమన్నా ఉంటే ఇప్పుడు మీరే చెప్పాలి. ఏం లేదమ్మా, ఇది నేను చెప్పినా ఇంకోళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా కూడా ఒక నమ్మకం మీద ఆధారపడింది, కానీ శాస్త్ర ప్రకారం ఇది ఇంతే అని చెప్పడానికి లేదు. ఇది ఇంతే అని చెప్పేస్తే అది సత్యం కాదు. దానికి లాజికల్గా ఒక రీజనింగ్ ఉండాలి. ఆ రీజనింగ్ కూడా దేశకాల పరిస్థితులు అని ఒకటి ఉంది. దాన్ని బట్టి ధర్మం మారుతుంది అని అందరూ ఒప్పుకునే శాస్త్రం. ధర్మం ఆ టైంలో ఒక ధర్మం ఉంటే ఈ టైంలో అది కాదు. ఇప్పుడు నేను హిమాలయాలకు వెళ్ళాను కూడా, మానసరోవరం, అప్పుడు నేను చన్నీళ్ళలో స్నానం చేస్తానంటే డెఫినెట్గా మోక్షం వచ్చేస్తుంది నాకు. అప్పుడు నేను వేసుకోవాల్సిన డ్రెస్ కూడా వేరే ఉంటుంది. ఎక్కడో యుగ పొంగోలు చిన్నగా గావంచ కట్టుకుని ఉండొచ్చు, సాధారణంగా పరిస్థితిని బట్టి, దేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి ఆ రకంగా చూస్తే ఇది ఇదే అని నేను చెప్పట్లేదు. లాజికల్గా ఆలోచిస్తే పూర్వకాలంలో అగ్రహారాలు ఉండేవి. ఒక ఇంట్లో చాలా మంది కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి. ఇప్పుడంటే ఒంటి పిల్ల రాకాసులు వచ్చాం, ఒకడపడ ఒకడు కిట్టదు. ఒకే చోట అందరూ మాస్గా ఉండేవాడు. అండ్ ఆడవాళ్ళకి ఇది తప్పితే వేరే లేకుండా ఓవర్లోడ్ అయిపోయి మగాళ్ళు కూడా సాయం చేసి వాళ్ళు కాదేమో అప్పట్లో. ఇప్పుడంటే మోడర్న్ దీంట్లో అదొక స్టైల్ అయింది. మొగాడు కుర్రోళ్ళు జరిగితే అదొక స్టైల్ అయిపోయింది. అది మంచిది, యాక్చువల్గా అదే మంచిది. ఇప్పుడు మారిన ధర్మం ఆ రకంగా మంచిది. అంచేత ఆడవాళ్ళకి ఆ సాయం కూడా లేదు. పోనీ పని మనుషులా అంటే అసలు క్వశ్చన్ లేదు, పని మనిషి క్వశ్చన్ లేదు. ఏ రకంగా వచ్చినా ఓవర్లోడ్ అయిపోయింది. అంచేత ఈ 3 రోజులు 5 రోజులు పేరు చెప్పి వాళ్ళకు రెస్ట్ ఇస్తే మంచిది. ఆ పూజలు అన్నీ కూడా కట్టెలు ముక్కునేవాడి ఇంట్లో కూడా బ్రహ్మాండమైన పూజలు చేసేవారు. ఏదో చిన్న పూజ మనలా ఇప్పుడు చేసేటట్టు అగరత్తి వెలిగించడం కాదు, పెద్ద పెద్ద పూజలు. అంటే పూజలు అన్నీ కూడా చేసి వాళ్ళకి బ్రేక్ ఇచ్చారు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ టైంలో ఈ శానిటరీ నాప్కిన్స్ కానీ ఇంకోటి కానీ అవి ఏవీ లేవు. మోస్ట్ ప్రిమిటివ్ స్టేజ్ అనుకోవచ్చు. నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు దానికి ఒక సెపరేట్ గది పెట్టేసేవారు. అంటే మా అమ్మగారు మా అక్కగారు వెళ్ళి ఆ గదిలో కూర్చునేవారు.
నీకు ఎందుకు కూర్చుంటున్నారో నాకు అర్థమయ్యేది కాదు. చెప్పేవారు కాదు ఆ రోజుల్లో. అవును. అవును. చాలా సీక్రెట్‌గా మెయింటైన్ చేసేవాళ్ళు అప్పట్లో. అమ్మ ఎందుకు అక్క ఎందుకు వెళ్ళిపోయింది? మా లాస్ట్ మంత్ కూడా వెళ్ళింది. ఈ మంత్ కూడా వెళ్తుందంటే దేవుడు చెప్తాడు వెళ్ళమని హ్మ్. అని చెప్పేసేవారు. ఆహా! నమ్మేవాళ్ళం. ఆ! నాకెందుకు చెప్పడు నేనే వెళ్ళాలి గోల పెట్టేవాడిని నేను. ఆ! ఇది తప్పితే నాకు అర్థం అవ్వదు. అదే. అది దూరంగా పెట్టి వాళ్ళు మోస్ట్ అన్‌హైజీనిక్ కండిషన్స్‌లో ఉంటారు కాబట్టి మేబీ ఇన్ఫెక్షన్స్ వస్తాయనో లేక ఆ టైంలో అంతా ఎంత నీళ్ళు ఆ నీళ్ళు కూడా పోసుకునేవారు కాదండి. ఆ! హుహు. ఆ 3 రోజులు స్నానం లేదు. ఆ! అంటే చూసుకొని ఎంత అవును. ఇదిగా ఉంటుందో. హ్మ్. దగ్గరికెళ్తే భయంకరమైన స్మెల్ వచ్చేది. ఆ గడి దగ్గరికెళ్తే అలాంటి కండిషన్‌లో పెట్టేవారు. ఓహ్! నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మంచిదే అది. అవును. సో, అలాంటి టైంలో మరి ఇబ్బంది వాళ్ళకి ఇబ్బందే, చూసి వాళ్ళకి ఇబ్బందే అని చెప్పి ఏదో దూరంగా అది సాగింది కూడా మాకు. హ్మ్. హ్మ్. అదో దూరంగా ఉండడం, హ్మ్. మా నాన్నగారికి వండడం, మేము మా అక్కయ్యలు వండడం అని ఏదో మిగతా తప్పదు వాళ్ళు తప్పలే. వండేవాళ్ళు అయింది. ఆ కాలంలో అది సాగింది. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఈ కాలంలో నేను ఒక రూమ్‌లో ఉంటున్నాను. ఆ! లేదా మహా ఉంటే 2 రూములు. అంతే. డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద బంగళాలు అది వేరే. అవును. వాళ్ళు ఏం చేస్తారు? హ్మ్. దూరంగా ఉండు అంటే ఇంక అక్కడి నుండి అక్కడెక్కడో కూర్చుంటుంది ముట్టుకుని దాన్ని బట్టలు ఇప్పేయడం వాళ్ళని కొట్టడం అవును. తడిపేయడం ఇవన్నీ చేయడం కుదరదు నాకు. కుదరదు. అందుచేత హ్మ్. నా మా మా గురువు గారు చెప్పింది ఏంటంటే హ్మ్. స్నానం చేసి శుభ్రంగా శుభ్రంగా ఉంటే హ్మ్. ఇంట్లో పనులు చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ స్టెప్. ఆ! ఎందుకంటే ఇప్పుడు నన్ను అనుకోండి నాకు వంట రాదు. హ్మ్. మా ఇంట్లో ఎవరు లేరనుకోండి ఆవిడ కూర్చుందంటే మేమేం చేయడం హోటల్లో ఏం తెచ్చుకోవాలా? ఆ! కష్టమే కదా! అవును. అవును. సో, దానికి బదులు తలారా స్నానం చేసి శుభ్రంగా ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నిటి వల్ల కొంచెం హైజీనిక్ మెయింటైన్ చేయగలరు ఆడవాళ్ళు. ఉంటే ఇంటి పనులు చేసుకోవచ్చు అన్నది మనం ఒప్పుకోవాల్సిన విషయం. హ్మ్. అలా దూరంగా కూర్చోవాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. లేదు. ఇప్పుడు ఆ కండిషనే కాదు. ఓకే. ఇప్పుడు అమెరికాలో ఉన్నాం. హ్మ్. ఎవరు చేస్తారు మనకి? పని మనిషి కూడా లేదు అక్కడ. అవును. అన్నీ మనమే చేసుకోవాలి. హ్మ్. కూర్చోమంటే ఏం చేస్తారు? హ్మ్. అంచేత అది కాదు. ఇకపోతే ఎంత దూరం ఉండాలి? హ్మ్. అంటే ఈ మైల ఇవన్నీ అంటూ హ్మ్. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాగతో వా యస్మరే పుండరీకాక్షం స బాకి అభ్యంతర శుచి అంటారు. హ్మ్. శ్లోకం మీకు తెలిసే ఆ! ఉంటుంది. నీళ్ళు జలుగుంటూ చెప్తారు. అంటే ఏంటి పుండరీకాక్ష అనుకుంటేనే నువ్వు తృప్తి పడతావు. అంటే భగవంతుని నామం చెప్పుకుంటేనే నువ్వు తృప్తి పెడతావు. హ్మ్. అలాంటి భగవంతుని అపవిత్రపరిచే ఇదేదైనా ఉంటుందా? లేదు. భగవంతున్నే అపవిత్రపరిచేది లాజికల్‌గా ఉండకూడదు. అవును. అవును. ఆవిడ అలా వెళ్తేనే ఇది మైలు పడిపోతే హ్మ్. ఇంకేమవుతుంది? అంతే అది కదా! కాదు. నా మైండ్‌లో అవుతుంది. ఆవిడ వెళ్ళింది కనుక ఈవిడ మైలు పడిపోయాడు అనుకుంటున్నాను కానీ అవును. అవును. నిజానికి అక్కడ శాస్త్ర ప్రమాణంగా లేదు. హ్మ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గరిబిడి దగ్గర ఒక ఉపాసకులున్నారు. ఆహా! వేమకోటి కృష్ణయాది గారు. హ్మ్. నిప్పులు కొడుక్కుంటారంటారు. ఆ! అంటే నిప్పులు కొడుక్కోవడం అంటే అంత నియమం. ఆహా! చాలా మడి ఆచారం. నాకు గురుతుల్యుడు. హ్మ్. నేను న్యూజిలాండ్‌లో ఉండేవాడిని. అప్పుడు వెనక్కి ఇండియా వచ్చాం. 5 ఏళ్ల తర్వాత. హ్మ్. మా పెద్దమ్మాయేమో డాడీ గురువుగారిని కలిసి వద్దామా అన్నాం. కృష్ణయాది గారు. హ్మ్. కానీ ఆ రోజు అమ్మాయి బయటుంది. హ్మ్. చంపేస్తారు. ఆయన్ని కలవడం ఏమిటి? ఆయన ఆశ్రమంలోనే ఎవరిని ఉండక పంపించేస్తారు. ఆ! ఏం బుద్ధి ఉందా? డాడీ ఒక్కసారి అడుగు డాడీ. ఆ! నాకెందుకో కలుస్తారు. మా అమ్మాయి పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదంటారు. మీ అందరికీ మేము గురువులం గానీ, మా అమ్మాయికి కనుక మా అమ్మాయికి డాడీ అంతే. నీలా ఏం కాదు ఆయన. చాలా బ్రాడ్ మైండెడ్ అనింది ఓహ్! మా ఆహా! అమ్మాయి. ఆ! నీలా ఏం కాదు కృష్ణయ్య గారు. చాలా బ్రాడ్ మైండెడ్. ఆహాహా! సరే వణికిపోతూ ఫోన్ చేశాను. హ్మ్. గురువుగారు మరి మా అమ్మాయిని మిమ్మల్ని కలవాలి. దానికి ఉంది కలమన్నాం. కాదండి ఇవాళే మొదటి రోజు. హ్మ్. శివ శివ అనుకున్నారు. హ్మ్. అందుకని రమ్మనండి. తలారా స్నానం చేసి
పసుపు కొంగును కట్టుకుని రమ్మనండి. ఆ, అలా కట్టడం వల్ల ఆయన దీంట్లో ఆ పసుపు పవిత్రతని చేకూరుస్తాం. ఇదంతా కూడా మైండ్ గేమే. ఓకే ఓకే అది కట్టుకుంటే మనకు ఒక ఎస్. అంతే అంతే ఇప్పుడు, పర్వాలేదు ఇంకా ఆ. అన్నట్టుగా. ఇప్పుడు ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, తలారా నీళ్ళు పోసేసుకుంటాం. అవును. ఏం వదిలిపోయింది అక్కడ నాకు? ఏమైనా వదిలిపోయింది అక్కడ? లేదు లేదు, మన Feeling. ఫీలింగ్ అంతే. ఆ ఫీలింగ్ పోయింది. అమ్మ నేను శుద్ధి అయిపోయాను. అవును అవును. మైండ్ గేమ్. అంటే పసుపు కొంగు కట్టుకొని మీరు నమ్మరమ్మా, వెనకాల సీట్లో పక్కన కూర్చోబెట్టుకుని భుజం మీద చెయ్యి వేసుకుని తీసుకెళ్ళాడు మహానుభావుడు. తర్వాత చెప్పాడు, నేను పరిహారం తర్వాత చేసుకున్నాను అనుకోండి, కానీ నేను పరిస్థితిని బట్టి నేను అడ్జస్ట్ అవ్వకపోతే నేను ఉపాసకుడినే కాదు, గురువునే కాదన్నారు. అది కరెక్ట్. అవును అవును. అందుచేత ఇళ్లల్లో పనులు మాత్రం చేసుకోవచ్చు. ఇకపోతే ఆ టైంలో నేను పూజలు చెయ్యొచ్చా అని చాలామంది అడుగుతారు. అవును. జపం చేసుకోవచ్చు. జపానికి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే మీ దగ్గర మీరు ఉంటారు, చేసుకోండి. పూజలు అన్నవి నా వరకు మా గురువు గారు చెప్పింది బట్టి చెప్తున్నాను. ఇది శాస్త్రం అని నేను చెప్పటం మళ్ళీ మీ ఛానల్లో ఏకి పారేస్తాను. నేను దేవి శాస్త్ర ప్రమాణం కాదు. మా గురువు గారి యొక్క లాజిక్ ప్రకారం మీ అత్తగారు, మీ మామగారు, మీ భర్త, మీ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళకి ఏం అబ్జెక్షన్ అయిపోయి చక్కగా స్నానం చేసి ఒక పసుపు కుంకుమ కొట్టుకుని పూజ చేసుకోండి. ఏమీ ప్రాబ్లం. అట్లీస్ట్ భర్తకి వండినే పెట్టండి. అంతేగాని ఈ పేరు చెప్పుకొని ఆ 3 రోజులు 5 రోజులు ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టద్దనే నేను అంటాను. చాలా చిన్న చూపుగా కూడా చూస్తుంటారు. ఇప్పుడు ఏదైనా పూజా సమయంలో ఎవరింటికన్నా వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, అనుకోకుండా రావాల్సిన టైం కాకపోయినా ముందుగా రావటము, అలాంటి సందర్భాలు ఏదైనా జరిగితే అంత మాత్రం తెలీదా అమ్మా, అలా ఎలా వస్తుంది, అంత అపవిత్రం చేసింది మా ఇంట్లో వచ్చి పూజ దగ్గర, ఇలాంటివి కూడా ఎదుర్కొనే సందర్భాలు ఉంటాయి గురుగారు. అవును. దాని గురించి మాత్రలు వేసుకోవడం, అవును, శరీరంలో హార్మోన్లు ఇంబ్యాలెన్స్ రావడం, అవును, ఎన్ని జరుగుతున్నాయి. నిజంగానే ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే కొంత అలాగని మనం బరితెగించేసేసి నేను ఏదైనా ముట్టేసుకుంటాను అని నేను చెప్పట్లేదు. దాన్ని నేను సపోర్ట్ చేయను. నా పరిస్థితిని బట్టి కొంత నేను రిలాక్సేషన్లో వెళ్ళినా ఏమీ తప్పు లేదు అని నేను భావిస్తాను. మన సౌకర్యం, కుటుంబంలో వాళ్ళ అనుమతి అన్నీ ఉంది అని అంటే పర్వాలేదు, మనకు తోచినట్టుగా చేసుకోవచ్చు. 100%. సంతోషం గురుగారు. నిజంగా చాలా మంది ఆడవాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు మీ మాటలు విన్న తర్వాత. ఊపిరి పీల్చుకుంటారో, కొంతమంది చేతన వాళ్ళు తిట్టుకుంటారో. మీ ఛానల్లో ఈ వీడియో రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. అంతే అంతే, చూద్దాం ఏమవుతుందో, కమెంట్ల రూపంలో ఏం పెడతారో. ధన్యవాదాలు గురుగారు.